నీకెవరైనా ఉన్నారా? ఒరే ఒరే అద్దరా నీ దండం పెడతారా, సిగ్గుపడుతున్నావారా నువ్వు? దుంకి చచ్చిపోతారా నేను ఇక. నా ముఖానికి ఏమైంది? పొద్దున ఫెయిర్ అండ్ లవ్లీ కూడా పెట్టిన. అది ఆడోళ్ళు పెట్టుకునేదిరా ఎదవా. నీ ముఖం నాకు ఎంతమంది మెసేజ్ ఇస్తారు తెలుసా? లైన్లు కడతారు చూడు. పెద్ద పెద్ద కంపెనీలు అయితే నా కోసం ఎం పాకెట్, స్లైస్, క్రెడిట్ బి అని నా మెసేజ్ కోసం లైన్లు కట్టి సత్తారే నీకు. నీ ముఖం మీద వీళ్ళిద్దరు ఎందుకు గొడవ పడతారు? అరవింద్ ఏమన్నా ట్రై చేస్తుండే పావానికి? వాని ముఖం వానికి అంత సీన్లు ఎత్తి అసలు వానికి ఆడడానికి టైం సరిపోదు, ఇంకా ట్రై చేసుకుంటే ఏం కూర్చుంటాడు. అసలు లవ్ అంటే ఏంటిదో నాకు అర్థమే కాదు. ఏం ముచ్చట పెట్టుకుంటారు ఏమో, అసలు అప్పటి నుంచి లోరుకుంటారు. లవ్ అంటే ఏంటిది? మన బర్త్డేని వాడు కేక్ కట్ చేయించిండా? నెక్స్ట్ మంత్ ఎట్లా వాడి బర్త్డే ఉన్నదా, ఇప్పుడు ఆమె కట్ చేపిస్తుంది. మొన్న వాడు పట్టకొడి గిఫ్ట్ ఇచ్చిండా, ఇప్పుడు ఆమె వాచ్ బెల్ట్ ఏదో గిఫ్ట్ ఇస్తుంది. ఇక అంతే. ఇక రోజు తిన్నవా ఉన్నవా ఏం చేస్తాను ఇవి ఫోన్లో మాట్లాడుకుంటారు. ఇక వాళ్ళ ఇంట్లో 4-5 నెలలకి ఎట్లా తెలుస్తుంది అనుకో. తెలితే వాళ్ళు అయ్యా వీళ్ళు లవ్ ఒప్పుకుంటున్నావు వీళ్ళకి చేస్తారు, లేకపోతే వేరే ఫీల్ చేస్తారు. ఇక వీడు దేవదాస తిరుగుడు గింతే లవ్ అంటే. బాగానే తెలుసురా నీకు. నీకు బోర్ కొడితే చెప్పు, నాకు మెసేజ్ చెయ్యి. నేను ఎప్పుడు నీకు 24 hours మెసేజ్ చేస్తూనే ఉంటా. సామరన్న సత్తగా నీకైతే మెసేజ్ చెయ్య, ఫోన్ చేయరా నేను. ఆయన సాయం చెప్తా మరి సంపాలు నిన్ను.